అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నమస్కారం అండి. జగిత్యాలలో చిన్న పాపను గొంతు కోసి అతి కిరాతకంగా చంపి బాత్రూంలో పడేయడం జరిగింది. అది కూడా వేరే దగ్గర. ఏంటి ఈ విధంగా చిన్న పాపలను చంపి, అంటే మనుషులు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ఎక్కడ చూసినా ఇదే మర్డర్స్. ఈ మధ్య ఎథిక్స్ లేకుండా పోయింది. చాలా ఎథిక్స్ లేకుండా బతుకుతున్నారు జనాలు. బాధ పెట్టాలని, భయపెట్టాలని, అవివేకంతో చేస్తున్నటువంటి ఇలాంటి పనులు నిజంగా అలాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలా. నిజంగా ఏమన్యాయం. చిన్నపిల్లలు ఏం చేస్తారు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు, పాపలు, వీళ్ళకి ఏమన్యాయం చేశారు? తల్లిదండ్రులను బాధ పెట్టాలని, అంతే కదా. మరి తల్లిదండ్రులను బాధ పెట్టాలని ఇలాంటి అగాత్యాలకు బాధపడితే నిజంగా చాలా బాధేస్తుంది మాలంటలు. పేరెంట్స్ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పేరెంట్ నిర్లక్ష్యం ఏమి ఉండదండి. పాప ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది, ఎంతసేపటికి రాకపోవడంతో వెతికినప్పుడు పాప డెడ్ బాడీని కనుగొనడం జరిగింది. 5-6 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు బయట తోటి పిల్లలతో ఆడుకోవడానికి ఎలా తిరుగుతుంటారు? 24 గంటలు సంకనెత్తుకుని తిరగలేరు కదా. సంకనెత్తుకుని తిరిగేది 3 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం. చిన్నపిల్లలు కానీ 3 సంవత్సరాల వరకు తిరుగుతారు. తర్వాత 1వ తరగతి 2వ తరగతి జాయిన్ చేసిన తర్వాత వాటి తోటి పిల్లలతో ఆడుకోవడానికి మన ఇంటి ముందు ప్రాంగణంలో ఏదో ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి కుక్కనా కొడుకులు, చెత్తనా కొడుకులు, ఇలాంటి రాక్షసులు సమాజంలో తిరుగుతున్నారని ఎవరూ ఊహించరు కదా. చిన్న బిడ్డలను కూడా మానభంగం చేసి చంపేస్తారని చెప్పి అసలు కలలో కూడా ఊహించరు ఏ తల్లిదండ్రి కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు సమాజంలో తయారయ్యారు కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఉందేమో నాకు తెలిసి. కానీ ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడిని మాత్రం తీవ్రంగా శిక్షించాలి. చట్టాలు ఇంత జరుగుతున్నా చట్టాలు ఏం చేస్తున్నాయి? ఎంతమంది చంపుకొని చేస్తున్నారు? చట్టాలు ఎందుకని ఇంకా స్ట్రిక్ట్గా మారడం లేదు? మరి చట్టాలు స్ట్రిక్ట్గా ఉన్నాయి, కానీ అవివేకంతో హత్యలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చట్టమేమో అంత లూజుగా ఏం లేదు. ఎవడైనా తెలివి తక్కువదంతో ఎవరినో బాధ పెట్టాలనో లేకపోతే చంపేయాలనో ఆలోచన చేసి చంపేస్తే వాడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లల్ని చంపాడంటే 14 సంవత్సరాలు పడదు, 30-40 సంవత్సరాలు పడుతుంది. 40 సంవత్సరాలు కూడా అనరు. వీడు బతుకున్నంతసేపు జైల్లో పెట్టి చనిపోయిన తర్వాత బయటకి ఇడిచేయండి అని చెప్పి తీర్పు వస్తుంది. అప్పుడు వాడు బతికేందుకు, సచ్చేందుకు? ఇప్పుడు మనిషిగా పుట్టినందుకు వ్యర్థమే కదా వాడు. మరి అలాంటోడు అలాంటి ఆలోచన లేకుండా, ఇలాంటి శిక్షలు పడతాయనేటటువంటి ఆలోచన లేకుండా ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి ఇలాంటి చెత్తనా కొడుకుల్ని నిజంగా కఠినమైన చట్టాలే రావాలి. ఇమీడియట్లీ స్పందించి వాళ్ళని సమాజంలో లేకుండా చేయాల్సిన పరిస్థితి చట్టాలకు ఉంది. కానీ మన ఇండియన్ చట్టాల ప్రకారం వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ పూర్తి ఏ తీవ్రతతో ఆయన జరిగినటువంటి మర్డర్ జరిగింది, దానికి ఎలాంటి శిక్ష విధించాలని మనం చెప్పడానికి కొంత సమయం తీసుకుంటారు. ఆ సమయంలో వెసులుబాటుగా భావించి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. ఆ వెసులుబాటు లేకుండా నేనేమంటానంటే, ఎవడైతే తీవ్రమైన నేరం చేశాడో వాడిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో అలాంటి వ్యక్తులకు బెయిల్ ఇవ్వకుండా అక్కడే జైల్లో ఉండగానే విచారించి శిక్ష పడే విధంగా చట్టాలు తేగలిగితే మన భారతదేశం అద్భుతంగా తయారవడానికి, ఎలాంటి అసాంఘిక శక్తులు ప్రబలడానికి లేకుండా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి అలాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఫైనల్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కానీ విన్నప్పుడు కానీ సో యాజ్ అ సిటిజన్గా మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాధేస్తుందండి. చంపేయకూడదు, అది స్పాట్లో చంపిస్తే పోద్దు కదా అనిపిస్తుంది. కానీ మన చట్టాలను గౌరవించి మనం మాట్లాడాలి. కాబట్టి ఆ తీవ్రత ఎవడూ తప్పించుకోలేడు. ఒకవేళ చంపేద్దాము తప్పించుకుందాం అనుకుంటే అది జరిగే పని కాదు. ఎవడైనా కానీ చేయలేడు, తప్పించుకోలేడు. ఒక 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది. ఒక బెయిల్ మీద బయటకు వచ్చినా వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శిక్ష కూడా తీవ్రంగానే ఉంటుంది. మనం అనుకుంటాం, చాలామంది మన కళ్ళ ముందే హైదరాబాద్లో చాలామంది మర్డర్ చేసిన వాళ్ళు చూసాం, రౌడీ షీటర్లను చూసాం. వాళ్ళు ఏమైపోయారు? వీళ్ళ మన సమాజంలో లేరు. వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు జైల్లో. ఎంతెంత శిక్షలో తెలుసా? ఎవడైతే సుపారీ తీసుకుని మర్డర్లు చేశారో వాళ్ళంతా 15 సంవత్సరాలు దాటిపోయి ఇప్పటికీ 25 సంవత్సరాల నుంచి అందులోనే ఉన్నారు. నేర తీవ్రతను బట్టి క్షణికావేశంతో చేసిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, స్వార్థంతో చేసిన వాళ్ళు ఇంకొక రకంగా ఉంటుంది, కిరాయి ఇచ్చి చేపించిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. శిక్ష అనేది మాత్రం కఠినంగానే ఉంటుంది. తెలివి తక్కువతనంతో వీళ్ళు చేసేటటువంటి ఇలాంటి కర్మలు నిజంగా వాళ్ళ జీవితానికి పట్టిన దరిద్రం అనుకోవాలి. లేకపోతే మర్డర్ చేయడం ఏంటండి?
మర్డర్ చేశాడంటే జీవితం ఖతమే. చిన్న పిల్లని అపంశుభం తెలియని పాపను ఎలా చేయాలి? అదే చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళ మీద ఉన్న కక్ష చిన్నపిల్లల మీద తీర్చుకుంటున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి సభ్య సమాజంలో ఎప్పటికీ కూడా తిరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.